లార్డ్, దేవుని నామంలో మీ అందరికీ నా వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? మీరు క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని ప్రతిదినము నా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను. మనము ఈరోజు ప్రార్థన చేసుకునే ముందు ఒక వాక్యం చదువుకుందాము. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4వ వచనము. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి మనం ప్రార్థన చేసుకునే ముందు దేవుని సన్నిధిలో మన దోషములన్నీ ఒప్పుకొని ఆయన ఎదుట మనం సమాధాన పడి యథార్థమైన హృదయంతో మనం ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా ఆయన మనకి స్వస్థతని దయచేస్తాడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం. అనేకమైన వ్యాధులతో, బాధలతో ఎంతోమంది నలిగిపోతున్నారు, నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అటువంటి వారి కొరకు ప్రార్థించడం మన బాధ్యత. కాబట్టి మనం ఒకరు సహకరించుకొని అనేకుల కొరకు ప్రార్థన చేద్దాము. దేవుని నామంలో వారందరూ కూడా ఆశీర్వదించబడాలి. వారి వ్యాధుల నుండి, బాధల నుండి వాళ్ళు విడుదల పొందాలని మనం ప్రార్థన చేద్దాం. మనం మన కొరకు కాదు, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు మనకు అవసరమైంది దేవుడు తీరుస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 నాయన, కృప కలిగిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మహాగండ మహోన్నతుడా యేసయ్యా, మీ నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రములు ప్రభువా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న నా దేవా, మీకు స్తోత్రములు నాయన. దేవా, ఇదిగో ఈ బిడ్డల కొరకు ప్రార్థించుటకు ప్రభువా, అయ్యా మీరు చూపిన కృప కొరకై స్తోత్రములు నాయన. ఎంతో మంది ప్రభువా, ఇదిగో నాయన వారి కొరకు ప్రార్థించేవారు లేక నశించిపోతున్నారు ప్రభువా. యేసయ్యా, ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. అనేక రకాలైన వ్యాధులతోనైనా వారు బాధపడుచున్నారు ప్రభువా. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా, నన్ను అడుగుము నాయన, ఇదిగో నాయన మీకు దయచేస్తానని చెప్పావు కదా ప్రభువా. దేవా, మీ సన్నిధిలో అడుగుతున్నాను నాయన. ప్రతి ఒక్క బిడ్డకి మీరు స్వస్థత దయచేయండి, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభువా. దేవా, కనికరించండి. ఎన్నో రకాల వ్యాధులతోనైనా ప్రతి బిడ్డనైనా నలిగిపోతున్నారు ప్రభా. అయా, ఇదిగో నాయన, మా కొరకే కదా మీరు సిలువలో మరణించింది. నిశ్చయముగా మా రోగములను భరించిన దేవుడివి, మా వ్యసనములను నాయన వహించిన దేవుడు ప్రభా. దేవా తండ్రి, ఇదిగో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని చెప్పావయ్యా. మా దోషములు బట్టి నలుగొట్టబడ్డావు నాయన. మా సమాధానం మీద శిక్ష నీ మీద పడింది కదా ప్రభా. యేసయ్యా, మీరు కృప చూపండి, కరుణించండి ప్రభా. యేసయ్యా, మీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. మీకు సమస్తము సాధ్యమే తండ్రి. బంధింపబడి వారిని విడిపించి రక్షించి వర్ధిల్ల చేయవాడు నీవే నా ప్రభా. మరణం నుండి తప్పించుట నీ వశమునైనా. నేను నా దూతను నీకు ముందుగా పంపుచున్నాను, అతను నీ ముందర నీ మార్గాన్ని సిద్ధపరచును అని చెప్పావు ప్రభా. యేసయ్యా తండ్రి, ఇదిగో మా యొక్క దోషములు, మా యొక్క అవిధేయతలు క్షమించండి ప్రభా. దేవా, ఇదిగో స్వస్థత పొందుకుంటున్నట్లు మా దోషములు, మా విధేయతలే మాకు అడ్డుగా వచ్చి ఉన్నవి తండ్రి. రక్షింపనేరక ఉండినట్లు హస్తము కొరచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదని చెప్పావు ప్రభా. దేవా తండ్రి, మా ప్రతి దోషాన్ని క్షమించండి. దేవా, తల నుంచి పాదముల వరకు నాయన స్వస్థత ఎక్కడా లేదు నాయన. యెషయా గ్రంథంలో చెప్పినట్టు ప్రభా, ప్రతివాడు నడినెత్తి నుంచి అధికారుల వరకు ప్రభా అయా కొంచెం కూడా స్వస్థత లేకుండా ఉన్నారని చెప్పావు నాయన. అవును తండ్రి, మా తలంపుల నుంచి, మా ఆలోచనలు, మా మాటలు, మా నడక, మా పడక అన్ని కూడా నాయన అపరిశుద్ధంగా ఉన్నాయి ప్రభా. దేవా, మమ్మల్ని పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి నాయన. యేసయ్యా, మీ రక్తముతో కడగండి, శుద్ధి చేయండి ప్రభా. దేవా, ఇదిగో నాయన, ఎన్నో మంది నాయన నీ బిడ్డల్ని నాయన ఇదిగో స్వస్థపరిచిన దేవుడు ప్రభా. గుడ్డి వారికి చూపి ఇచ్చిన దేవుడు తండ్రి, కుంటి వారికి నడకనిచ్చిన దేవుడు నాయన. కుష్ఠ రోగులను బాగు చేసిన దేవుడివి, చెవిటి వారిని నాయన వినికిడి ఇచ్చిన దేవుడు యేసయ్యా. చనిపోయిన
వారిని లేపిన దేవుడు ప్రభా. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు నాయన. అయా ఏ బిడ్డలు ఏ ఏ రోగాలతో బాధపడుతున్నారో నాయన, ఏ వ్యాధులతో వారు నాయన నిస్సహాయ స్థితిలో ఉన్నారో, ఇగో ఇది ఇంకా మాకు తగ్గదు, మేము ఇంతే అని నాయన నిరుత్సాహ స్థితిలో నాయన ఉన్నారు ప్రభా. బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభా. యేసయ్యా ఇదిగో మీ కొరకు నాయన మీరు నాయన నమ్మకంగా జీవించేవారిగా చేయండి. మా దోషములను బట్టే మేము ఈ పరిస్థితుల్లో ఉన్నాము నాయన. వారి దోషములు ఒప్పుకొని నాయన మీ సన్నిధిలో సరి చేసుకుని యథార్థ హృదయాలుగా ఉండినట్లుగా కృప చూపండి. ఈ ప్రార్థనలో ఏకీభవించు ప్రతి బిడ్డకి నాయన మీ నామంలో సంపూర్ణ స్వస్థత కలుగును గాక. దేవా ఇదిగో స్వస్థత పొందుకున్న తర్వాత దేవా వారు నాయన మరలా లోకంలోకి వెళ్ళిపోకుండా అయా మీ కొరకు నాయన నమ్మకమైన బిడ్డలుగా మిమ్మల్ని అనుసరించే వారిగా చేయండి ప్రభా. హిజ్కియా కన్నీరు చూచి నాయన మరలా 15 సంవత్సరముల ఆయుష్ ఇచ్చిన దేవుడు నాయన, మీకు స్తోత్రములు తండ్రి. పరిశుద్ధాత్మడా మీకు వందనాలు అయా. నయమాను కుష్టును బాగు చేసిన దేవుడు, విధవరాలు కుమారుణ్ణి నాయన లేపిన దేవుడు ప్రభా. అయా ఎన్నో చేశారు కదా ప్రభా, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు జరిగించిన దేవుడివి. నీకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఐగుప్తులు కలిగిన రోగములలో ఏది కూడా మీకు రానియనని చెప్పావు ప్రభా. దేవా ఇదిగో తండ్రి అయా మా గుడారముల మీద మీరు రక్తాన్ని ప్రోక్షించండి ప్రభా. మరణదూతనైనా మా కిటికీలెక్కకుండా మా ద్వారబంధముల మీదకి రాకుండా ప్రభా మీరు రక్తాన్ని ప్రోక్షించమని వేడుకుంటున్నాను ప్రభా. ఇదిగో మీ ఆత్మ కార్యము జరిగించండి తండ్రి. దేవా మీ ఆత్మ లేనివాడు నా వాడు కాదని చెప్పావు కదా ప్రభా. దేవా నైనా మీ ఆత్మతో ప్రతి ఒక్క బిడ్డని నింపండి అయ్యా. అంత్య దినములలో అనేకుల మీద మీ ఆత్మను కుమ్మరిస్తానని చెప్పింది దేవా. మీ ఆత్మను కుమ్మరించండి నాయన. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. మీ ఆత్మను కుమ్మరించండి అయా నాయన. దర్శనములు చూచేవారిని లేవనెత్తండి, కలలు కనేవారిని లేవనెత్తండి ప్రభా. ఇదిగో నాయన రోగులకి స్వస్థత దయచేయండి ప్రభా. అయా నాయన వ్యాధిగ్రస్తుల్ని నాయన మీరు బలపరచండి నాయన. వారి వ్యాధుల నుంచి విడుదల దయచేయండి, విమోచన దయచేయండి ప్రభా. వారి పాపములు క్షమించండి నాయన, వారి రోగములు నాయన క్షమించండి ప్రభా. శుద్ధి చేయండి నాయన. యేసయ్యా కృప చూపవా, కృప చూపవా దేవా. కనికరించి తండ్రి ప్రతి బిడ్డను దర్శించండి నాయన. ప్రతి బిడ్డతో మీరు మాట్లాడండి ప్రభా. అయా అయా హాస్పిటల్స్లో దేన స్థితిలో పడి ఉన్నారు ప్రభా. అయా హాస్పిటల్ ఖర్చులు కూడా పెట్టుకోలేక నాయన గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర పడి ఉన్నారు ప్రభా. దేవా బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి. బెతెస్దా కోనేటి దగ్గర నాయన ఎంతో మంది పడి ఉన్నారు ప్రభా. దేవా నీవు స్వస్థపరిచిన దేవుడు కదా. దేవా నీ పాదముల దగ్గర గుంపులు గుంపులుగా నాయన వ్యాధిగ్రస్తులను పడవేసినప్పుడు వారి ఎందుకు కనికరపడి ప్రభా వారందరినీ నీవు స్వస్థపరిచిన దేవుడు కదా. ఇప్పుడే నాయన ఏ బిడ్డలైతే దేవా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు నాయన వారందరినీ నాయన మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి. అయా నాయన ఇదిగో మేము మా కొరకు కాకుండా ఒకరికొకరు నాయన ప్రార్థన చేసుకుంటూ కృప చూపవా తండ్రి. దేవా కనికరించండి నాయన, కనికరించండి. వారి స్థితిని వారి గతిని జ్ఞాపకము చేసుకోండి ప్రభా. యేసయ్యా మీకు వందనాలు నాయన, మీకు స్తోత్రములు ప్రభా. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించే బిడ్డలుగా చేయండి నాయన. దేవా కృప చూపండి, కృప చూపండి ప్రభా. వారి ఎందుకు కనికరపడండి నాయన. వారి ఏళ్ళ మీ జాలి దయ కలిగించండి అయా. వారు ఏ స్థితిలో పట్టుబడి ఉన్నారో ఆ స్థితి నుంచి వారికి విడుదల దయచేయమని యేసయ్యా ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించమని వారితో మాట్లాడమని ఈ ప్రార్థన మీ సన్నిధానానికి చేర్చుకోమని మా రక్షకుడైన యేసయ్య అది పరిశుద్ధమైన నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన మీరు ఇంకా ప్రార్థన చేసుకోండి. మీ కుటుంబాలతో కలిసి ప్రార్థన చేయండి.
దేవుని సన్నిధిలో ఆ కన్నీరు కార్చండి. ఖచ్చితంగా దేవుడు మీకు స్వస్థత అనుగ్రహిస్తాడు. ఇంకా మీ యొక్క బంధువుల్లో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ఇది చూసిన ప్రతి ఒక్కరూ కూడా నాకు కామెంట్ పెట్టండి. వారి కొరకు మనం అందరం ప్రార్థన చేద్దాం. నేను నా ప్రార్థనలో వారి జ్ఞాపకం చేసుకుంటాను. దేవుని కొరకు నమ్మకంగా మీరు ఉండండి. ఆయన కొరకు నమ్మకంగా జీవించినప్పుడే మనకి స్వస్థత జరిగిద్ది. మన ఇష్టానుసారంగా జీవించి స్వస్థత కావాలంటే అది రాదండి. ఖచ్చితంగా కూడా దేవుని కొరకు నమ్మకంగా యథార్థ హృదయంతో మీరు ఉండండి. దేవుని కార్యాలు చూస్తారు. ప్రైజ్ ది లార్డ్.